హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అయితే ఇది ఒక యథార్థ సంఘటన. అయితే తన పేరు వచ్చేసి లావణ్య. 10th క్లాస్ చదువుతుంది. అయితే తను రోజు తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళి ఆడుకునేది, హోంవర్క్ కూడా చేసేది. అయితే తన స్నేహితురాలు వాళ్ళ అమ్మ కూడా ఇంకా వాళ్ళ ఇద్దరికి కలిపి స్నాక్స్ పెట్టేది, బాగా మాట్లాడేది. అయితే ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది. అయితే ఒకరోజు ఒక అనుకోని సంఘటన జరిగింది. అయితే లావణ్య ఇంటి నుంచి బయలుదేరి స్నేహితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే స్నేహితురాలు ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటుంది. అయితే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్తుంది. అయితే వెళ్ళి గంటలో వస్తా అని చెప్పిన అమ్మాయి ఇంకా రాకపోవడంతో 2-3 గంటలు అయిపోయింది. అయితే ఈ టైంలో ఇంకా వీళ్ళ లావణ్య వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా వెతకడం ప్రారంభించారు. అయితే తను ఎక్కడికి వెళ్ళింది, బయటికి వెళ్ళి వస్తా అని చెప్పింది. అయినా ఇంకా రాకపోవడంతో ఇంకా మొత్తం చుట్టుపక్కల అందరికీ చెప్పి వెతకడం ప్రారంభించారు. అయితే తనకి గుర్తొస్తుంది సడన్గా, లావణ్య తన స్నేహితురాలు వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పింది. అయితే ఇంకా రాలేదు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయితే అక్కడ తన ఫ్రెండ్ ఉండదు. అయితే వాళ్ళ డాడీ ఉంటారు. అయితే మా కూతురు మీ ఇంటికి వస్తానని చెప్పింది, మీ కూతురిని కలవడానికి. అయితే ఉందా, మా కూతురు ఇక్కడికి వచ్చిందా అని అడిగితే, అసలు మీ కూతురు వచ్చింది కానీ ఇక్కడ లేదు, నేను నా కూతురు లేదని చెప్పిన వెంటనే వెళ్ళిపోయింది, అయితే ఇక్కడ లేదు అని చెప్తాడు. అయితే ఇంకా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అలా మొత్తం వెతికి తెలిసిన వాళ్ళందరితో వెతికిస్తారు. ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి అనేసి కంగారు పడుతుంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, పాప చిన్నపిల్ల ఏమి కాదు కదా, ఏదైనా షాప్కి వెళ్ళిండొచ్చు, అంత టెన్షన్ పడకండి అని అంటారు. లేదండి, గంటలోనే వస్తా అని చెప్పింది, షాప్కి వెళ్తే నాకు చెప్పి వెళ్ళేది కదా, అందుకనే కొంచెం టెన్షన్గా ఉంది అని అంటుంది. అయితే టెన్షన్ పడకండి అని అంటారు. అప్పుడే ఇంకా వీళ్ళ డాడీ ఇంకా అందరూ ఇంటి సభ్యులు అందరూ వస్తారు, వెతకడం ప్రారంభిస్తారు. అయితే తన జాడ ఎక్కడా కనిపించదు. చేసేదేమీ లేక ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అంటారు, లేదు ముందైతే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, దానివల్ల ఏదైనా యూజ్ అవుతుంది, వాళ్ళు వచ్చి వెతుకుతారు అని అంటారు. అయితే ఇంకా పోలీస్ వాళ్ళు వస్తారు. పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అడుగుతారు ఏమైంది అని. అయితే అప్పుడు లేదు, లావణ్య తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళింది. అయితే గంటలో వస్తాను, చిన్న పని ఉందని చెప్పి వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే ఇక్కడికి రాలేదు అని చెప్తున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళిందని వెతుకుతున్నామని వాళ్ళ తల్లి చెప్తుంది. అయితే అందుకు ఆ పోలీస్ వాళ్ళు ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి డోర్ కొడతారు. అప్పుడు తను డోర్ ఓపెన్ చేసి చాలా సీరియస్గా మాట్లాడతాడు. ఎంత ధైర్యం నా డోర్ కొట్టడానికి, నేను చెప్పినా కదా ఇక్కడికి రాలేదని, పదే ఇక్కడికి వచ్చి ఎందుకు విసిగిస్తున్నారు అని అంటాడు. అయితే ఇంకా చేసేదేమీ లేక వాళ్ళందరూ మళ్ళీ అక్కడి నుంచి ఇంకా బయటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది అని ఆ ఏరియా మొత్తం సెర్చ్ చేస్తారు. అయితే ఇంకా ఎస్ఐ గారు ఏం చేస్తారంటే, ఇంకా సరే ఒకసారి ఇక్కడ సీసీ కెమెరాలు ఎక్కడైనా ఉన్నాయేమో చూడండి అని అంటాడు. అయితే ఇంకా అక్కడ ఏరియాలో ఎక్కడైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో అవన్నిటి రికార్డింగ్స్ అన్నీ చూస్తూ ఉంటారు. తను ఏ టైం నుంచి బయటికి వెళ్ళిందో అప్పటి నుంచి రికార్డింగ్స్ అన్నీ చూడడం మొదలు పెడతారు. అయితే ఇంకా ఆ కెమెరా వచ్చేసి వీళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇంకా వీళ్ళ ఇంటి నుంచి వెళ్ళడం నుంచి ఇంకా తన స్నేహితురాల ఇంటికి వెళ్ళడం వరకు ఇంకా మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఉన్న ఏరియా ఒకటే, అయితే సీసీ కెమెరా మొత్తం అక్కడ నుంచి కవరేజ్ అవుతుంది. అయితే ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ తల్లి చెప్తుంది, ఈ టైంలో ఇంట్లో నుంచి బయలుదేరింది, ఆ టైం నుంచి బాగా అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ఇంటి గేట్ బయట నుంచి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది అని ఉంటుంది. ఎంతసేపు ఇంకా వెయిట్ చేసి చూసినా ఆ కెమెరాలో మాత్రం బయటికి రావడం రికార్డ్ అవ్వలేదు. అయితే వీళ్ళకి డౌట్ వస్తుంది. అదే మళ్ళీ ఒకసారి ఎస్ఐ ఇంకా అందరు కానిస్టేబుల్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ డోర్ కొడతాడు.
అయితే తను డోర్ ఓపెన్ చేసి చెప్పండి అని అంటాడు. అయితే లేదు, తను ఇక్కడే ఉంది అని మాకు కొంచెం అనుమానంగా ఉంది, మీరు ఒకసారి మాకు మీ ఇల్లు మొత్తం చూపించండి అని అంటారు. అయితే అందుకు తను మీకు ఎన్నిసార్లు చెప్పాలి, తను ఇక్కడ లేదని చెప్పాను కదా అని అంటారు. లేదు, మీరు చూపించండి, ఎందుకంటే ఇది మా రెస్పాన్సిబిలిటీ, మేము తనని వెతుకుతున్నాము, మీరు కోఆపరేట్ చేయండి అని అంటారు. అందుకు తను ఏం చేస్తాడంటే సరే అనేసి ఇంకా ఇంట్లోకి పిలుస్తాడు. పిలిచి ఇల్లు మొత్తం చూపిస్తాడు. అయితే ఒక్క డోర్కి లాక్ వేసి ఉంటుంది. అయితే ఇది ఏంటి అని అడిగితే ఇది స్టోర్ రూమ్, ఇలా మొత్తం పాడుబడ్డ ఐటమ్స్ ఉంటాయి, ఇందులో నుంచి చాలా స్మెల్ వస్తుంది అని అంటారు. అయితే సరే అనేసి ఇంకా ఇల్లు మొత్తం వెతికి ఆ డోర్ ఒక్కటి ఓపెన్ చెయ్యరు. అయితే బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఒక కానిస్టేబుల్ వచ్చేసి ఇంకా లావణ్య వాళ్ళ డాడీతో చెప్తారు, ఇల్లు మొత్తం వెతికాం సార్, అక్కడైతే లేదు, కాకపోతే సీసీ కెమెరాలో మాత్రం తను బయటికి వచ్చినట్టుగా లేదు అని అంటారు. దాని తర్వాత బాగా ఆలోచించిన ఎస్ఐ ఇంకా మళ్ళీ అక్కడ బయట తిరుగుకుంటూ ఆలోచించుకుంటూ మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి ఈ డోర్ ఓపెన్ చేయాల్సిందే అని అంటాడు. లేదు సార్, లోపల పాత సామాన్లు ఉంటాయి, తాళం చెవి కూడా నా దగ్గర లేదు, ఎక్కడో పడిపోయింది అని అంటాడు. అందుకు ఇంకా ఎస్ఐ లేదు, ఇలా చెప్తే ఇతను వినడని చెప్పేసి తాళాన్ని పలగొట్టిస్తాడు. అయితే అప్పుడు ఇంకా తాళాన్ని పలగొట్టిన తర్వాత అక్కడ ఒక భయంకరమైన సంఘటన ఉంటుంది. అయితే లావణ్య ఒక విగత జీవిగా పడి ఉంటుంది. ఇంకా మొత్తం ఎట్లా అంటే తన తల నుంచి ఇంకా చేతులు కాలు మొత్తం ఒక రక్తపు మడుగులో ఉంటుంది. అయితే ఇంకా తను పలకదు. అయితే ఏంటి అనేసి ఇంకా ఒకటేసారి తనను తీసుకొని బయటకి తీసుకొచ్చి ఇంకా చెక్ చేస్తారు తను బతికుందా లేదా అనేసి. లేదు, అప్పటికే తను చనిపోతుంది. ఇంకా ఈ విషయం తల్లికి తండ్రికి చెప్పేసరికి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి బోరుమని ఏడుస్తూ ఉంటారు. అయితే ఇంకా ఏంటి ఇలా జరిగిపోయింది, అసలు ఎందుకు ఇలా చేశావు అనేసి ఇంకా అతని మీద వీళ్ళందరూ ఎగబడతారు. అయితే అసలు స్టోరీ ఏంటి అని ఇంకా ఎస్ఐ ఇంకా బాగా కొడతాడు. కొట్టి ఏం జరిగింది చెప్పురా, ఏం చేశావు అని అంటాడు. అయితే ముందు నుంచే సొంత కూతురు ఫ్రెండ్ మీద కన్నేశాడు వీడు. రోజు చదువుకోవడానికి వస్తుంది. అయితే ఒకరోజు ఇంకా లావణ్య వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయే టైంలో సడన్గా ఏదో పని మీద వస్తుంది. అంకుల్ అని డోరు కొట్టిన తర్వాత తను డోరు తీసి అంకుల్ మా ఫ్రెండ్ ఉందా ఇంట్లో అని అంటుంది. అయితే వీడేం చెప్తాడంటే ఉంది, లోపలికి రాని తీసుకెళ్ళి ఇంకా అసభ్యంగా ప్రవర్తిస్తాడు. తను ఒప్పుకోకపోయేసరికి ఇలా చంపేస్తాడు. అయితే దాని తర్వాత జరగబోయే పరిణామాల గురించి కూడా ఆలోచించలేడు. ఒక రాక్షసుడు వీడు. అయితే ఇది చెప్తాడు, లేదు ఇలా తనకి నేను ఇలా చెయ్యబోయాను, అయితే తను ఒప్పుకోకపోయేసరికి ఇంకా మళ్ళీ అందరికీ చెప్తుందేమో అని చెప్పి భయపడ్డాను, అందుకే చంపేశాను అని చెప్తాడు. వీళ్ళందరూ ఒకటేసారి షాక్ అవుతారు. అసలు వీడు మనిషా ఒక మృగమా అనేసి ఇంకా అందరూ అనుకుంటారు వాడిని చంపాలి, ఇప్పుడే చంపాలి అని అంటారు. అయితే ఇంతలోనే ఇంకా తన వైఫ్ ఇంకా తన కూతురు వస్తారు. అయితే ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. అయితే ఇంకా అక్కడ తన స్నేహితురాలి శవాన్ని చూసి తను ఎంతగానో రోధిస్తుంది. ఏమైంది ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు ఇదంతా చేసింది ఎవరో తెలుసా, మీ డాడీ. తను నీ కోసం మీ ఇంటికి వస్తే మీ నాన్న ఇదంతా చేశారు అని అందరూ చెప్పేసరికి తను అస్సలు నమ్మలేకపోతుంది. మా నాన్న ఇలా చేశారా, నేను అస్సలు నమ్మను అంటుంది. అయితే ఇంకా అందరూ చెప్తారు, లేదు నువ్వు లేకపోయేసరికి ఇంకా తనను అలా చేశారు, ఇంట్లో ఎవరు లేరని చెప్పి అని అంటారు. అయితే తనని పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు. చూడండి ఇక్కడ ఏం జరిగింది, తన స్నేహితురాలి డాడీని ఈమె ఏమని అనుకుంటుంది, ఈమె కూడా డాడీ లాగానే ట్రీట్ చేస్తుంది.
కానీ వాడు అంత పెద్ద ఏజ్లో ఉండి కూడా వాడి ఆలోచనలు చూసారా ఎలా ఉన్నాయో. అందుకనే ఎవరిని నమ్మొద్దు. మన పిల్లలని పరాయి వాళ్ళ ఇంటికి అస్సలు పంపొద్దు. ఏదైనా పని ఉంటే తోడుగా మన ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళి ఆ పని ముగించుకొని వచ్చేసేయాలి. ఎవరి ఇంట్లో కూడా టైం స్పెండ్ చేయొద్దు ఎక్కువగా. ఎందుకంటే ఈ రోజులు అసలు బాగాలేవు. ఈ రోజుల్లో ఉన్న మనుషులు పాతకాలం మనుషుల్లాగా సెంటిమెంట్ కాదు, క్రూర మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇది జరిగిన స్టోరీ, రియల్గా జరిగిన స్టోరీ. అయితే దీన్ని చూసైనా ఆమె 10వ తరగతి చదువుతుంది కదా, అది కాదు, 1వ తరగతి చదువుతున్న పాపని కూడా ఎవరింటికి పంపించొద్దు. ఎందుకంటే ఈ రోజులు అస్సలు మంచివి కావు. ప్రతి మనుషుల్లో కూడా ఒక మృగం దాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. నా స్టోరీ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. బాయ్.